అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. జస్ట్ వ్యూస్ వల్ల వస్తున్నాయి. అవును. ఆ వ్యూస్ వల్ల మనకు డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోమని దానివల్ల ఏం ఉపయోగం లేదు. అక్కడ కావాల్సింది కంటెంట్ బాగుంటే వ్యూస్ వస్తాయి. ఎలాగో డబ్బుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పవని గారు ఆ, అసలు ఆ మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి ఆ షార్ట్స్ కి. ఎంత ఒక నెలకి ఎంత సంపాదిస్తారు? ప్రమోషన్స్, యూట్యూబ్ రెవెన్యూ అంతా కలిపి. కోసేసుకుంటా అడగకూడదు అలాంటి క్వశ్చన్స్. ఇందాక మీరు ఏం చేశారో మీకు గుర్తుండే ఉంటది. సో ఇప్పుడు మీరు చెప్పాల్సిందే, మేము వినాల్సిందే. అంటే పాపం చాలా మంది ఆస్పైరింగ్ యూట్యూబర్స్ ఉంటారు కదా. అలానే రాదు కదా. ఓకే, బిగ్గెస్ట్ అమౌంట్ అనుకోండి మీరు తీసుకున్నది ఇప్పటి వరకు ఎంత? 230. 2,30,000. ఏం 1 చేశారు? month. ఒక మంత్ కి 2,30,000 యూట్యూబ్ నుంచి తీసుకున్నారు. సూపర్, అసలు కంగ్రాచులేషన్స్. Thank అంటే you. ₹1 ఒక 500 లేని షేర్స్ చూశారు కాబట్టి ఈ అది నాకు biggest 2,30,000 amount. చాలా అసలు అయ్యో నిజం. ఎంతమందికి ఫోన్ చేసి చెప్పానంటే మా వాళ్ళకి నాకు ఇంత వస్తుంది అంటే అలా బేసిక్ గా చాలా మంది చెప్పరు మనం సంపాదించేది ఎవరికి తెలియదని. కానీ నేను మొన్నటి వరకు కూడా అందరికి ఫోన్లు చేసి అందరికీ అంటే నా వాళ్ళకి ఐ మీన్ ఉంటారు కదా మా తోడుకోడళ్ళు, మా ఆడపడుచులు, మా అమ్మ, మా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా నాకు ఈ మంత్ ఇంత వస్తుంది అని. అంటే అదొక హ్యాపీనెస్ అన్నమాట మనకి. ఓకే. మనం లేని సిచ్యువేషన్స్ వాళ్ళు చూశారు అని చెప్పి నేను ధైర్యంగా ఇంత వస్తుందని చెప్తాను అనమాట. వాళ్ళ ఒపీనియన్ ఏంటో నాకు తెలీదు. ఓకే, నేనైతే చాలా హ్యాపీగా చెప్పుకునేదాన్ని. చెప్పుకున్నారు. ఇప్పుడు మానేసా. ఎందుకు? వద్దులే వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారనా? అంతేగా మరి. జలస్ ఫీల్ అవుతారని కాదు. అంటే ప్రతిసారి చెప్తే ఏదో డప్పు కొట్టుకుంటుంది, పొగరుగా చెప్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, బాండింగ్ అనేది పాడైపోద్ది కదా. అవును. అందుకని చెప్పి నేను చెప్పుకోవడం మానేసా. సో ఆ ఫస్ట్ 2,30,000 తో అది పెద్ద అమౌంట్ ఏం చేశారు? లోన్ కట్టుకున్న వైషు గారు ఆ ఏం చేయడానికి అది ఏముంది, ఉన్నాయి కదా బొక్కలు, అవి పూసుకోవడానికి ప్యాచ్ వర్క్ వేసుకోవడానికి సరిపోతుంది లైఫ్ మొత్తం. అంత అప్పులు చేసేసారా? అప్పులంటే వద్దులేండి. ఈ మధ్య మళ్ళీ ఏంటి వస్తున్నాయి అంట ఇన్కమ్ ట్యాక్స్ లో రైడ్లని. ఒరే అమ్మో, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ వచ్చేంత సంపాదించేస్తున్నారు అయితే. ఏం చెప్పాలో అంతగాని కాదు, ఏం చెప్పినా పెద్ద ఇష్యూ అయిపోద్దేమోనని భయం అన్నమాట. సమ్ ఒక గోల్డ్ పెట్టి ఒక లోన్ తెచ్చినాం. ఓకే, అది కట్టామన్నమాట. కట్టారు. అది కడుతున్నారు. ఇంకా అయిపోయింది, ఒకటి అయిపోయింది. మళ్ళీ ఒకటి తీసుకోవడం, ఒకటి పూడ్చడం, మళ్ళీ ఇంకోటి తీసుకోవడం. మిడిల్ క్లాస్ లైఫ్ ఇంతే ఉంటది. అట్లా అయిపోయింది అనమాట. పర్లేదు, ఇట్లా కట్టుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు మంచి ఇన్కమ్ అనేది చేతికి వస్తుంది. మీరు బిగినింగ్ లో అన్నారు గుర్తుందా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని నడిచి వచ్చేసానా అనిపిస్తుంది. చాలా ఫేస్ చేసి నేను ఇంట్రోలో కూడా చెప్పా, ఒక పల్లెటూరు అమ్మాయిగా పొలం పనులు స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఏమో. చాలా భయం, నాకు రావు, అస్సలు రావు. అసలు కాసేపు ఇలా కూర్చొని ఆ పొలం పని చేయాలంటే అబ్బా నాయన ఎవర్రా బాబు ఇది చేసి, వాళ్ళకి చాలా దండలు పెట్టాలండి బాబు వాళ్ళ పొలం పని చేసే వాళ్ళకి. ఏం చదువుకున్నారు మీరు? నేనా డిగ్రీ డిస్కంటిన్యూ. డిగ్రీ డిస్కంటిన్యూనా? ఎందుకలా? చదువు ఎక్కువైపోయింది. మళ్ళీ ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోతే ఎలా, మళ్ళీ యూట్యూబర్ అవ్వలేనేమోనని అప్పుడే చదువు ఆపేసా. అప్పుడే మీకు కళ్ళు వచ్చిందా మీరు యూట్యూబర్ అవ్వబోతున్నారని? అంటే ఎస్, నేను ఫ్యూచర్ లో యూట్యూబర్ అవ్వబోతున్నాను కాబట్టి ఇప్పటి నుంచి నాకు చదువు అవసరం లేదు, చదువు ఆపేద్దాం అలా ఏమని అనుకున్నా? అలా కూడా అనుకోలే. ఒకటి ఇలా యూట్యూబ్ ఉంటద్దని, నేను ఇలా సక్సెస్ అవుతానని. బేసిక్ ఇంకా సక్సెస్ అవ్వలేదు నాకు తెలిసి, ఇంకా ఉంది. అవునా? ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇదే అనుకుంటే 1 million అవ్వాలి మంచిగా, చూద్దాం. ఇంకా రావాలి, పోతూ ఉండాలి. ఇంతకుముందు ఎక్కడో చూసాను నేను మీ వీడియోలో, లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోవద్దు అని చెప్పి. స్టిల్ ఇప్పటికీ నేను చెప్తా, లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోవద్దు. మీదే మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. అందుకనే చెప్తున్నా. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ ఎవరైనా సరే నాకు ఇష్టం లేదు లవ్ మ్యారేజ్ అంటే, మాది అరేంజ్ అని చెప్తారు మామూలుగా ఎవరైనా. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు చెప్తేనే కదా దాని పెయిన్ ఏంటో తెలిసేది నీకు. ఎందుకు వద్దంటున్నాడు? ఏమంత పెయిన్ వచ్చింది? అనుభవించాలిగా. ఎవరి సపోర్ట్ ఉండదు వైశ్య, నిజం చెప్తున్నా. ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు మంచిగా ఉంటే పర్లే, అందరూ మనోళ్ళే వచ్చేస్తారు, ఇబ్బందేలే. కానీ అటో ఇటో తలకిందులు అయ్యామనుకో, ఒక్క నా కొడుకు తిరిగి కూడా చూడ్డం. తలకిందులు అయ్యారా మరి? రూపాయి లేని సిచ్యువేషన్ అంటే అదే కదా. ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ 2 పిల్లల్ని సాకు ఎలా సరిపోద్ది? 20,000 అంటే ఇప్పుడు రోజులు ఎలా కష్టం. కానీ ఉన్నారు కాదని 10,000 వచ్చిన ఫ్యామిలీ పోషించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దానికి తగ్గట్టు ఉంటుంది కదా లైఫ్ కూడా. సో అదే అందుకనే చెప్తా, ఎవరి సపోర్ట్ ఉండదు. అందరూ బాగుంటే అందరూ మనోళ్ళే. ఇప్పుడు అందరూ బానే ఉన్నారా మరి? ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారా?
ఇప్పుడు తెలిసింది కదా దీని నుంచి వచ్చేది ఏంటి, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ కదా, ఎలా ఉన్నదాన్ని ఎంతవరకు వచ్చాను, మంచిగా అందరూ అంతెందుకు వయసు. ఇప్పుడు నేను వీడియోస్ షూట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మా ఆయన పొలం పనికి వెళ్ళేవాడు ఊర్లో ఉన్నప్పుడు. ఓకే. నేను గర్వంగా చెప్పుకుంటా, చాలా మంది మీ ఆయన ఏం చేస్తాడు, నువ్వు ఎందుకు చెప్పవు వీడియోస్లలో, చెప్తున్నా వినండి. మా ఆయన పొలం పనికి వెళ్ళేవాడు ఊర్లో. దానికి ఎందుకు సిగ్గు, ఎందుకు చెప్పవు అంటే నాకు ఎక్కడో ఒక భయం అనమాట. ఏమో ఆయన ఏమన్నా ఫీల్ అవుతారేమో ఓకే. అని. ఎందుకంటే ఆ ఫేస్ ఉంటది కదా ఎవరికైనా. ఈ రోజు నేను ఇక్కడున్న మా ఆయన రాలే, ఎందుకంటే ఆయన ఇప్పుడు పిల్లల్ని ఊరికాడ వదిలేసి నేను ఇక్కడికి వచ్చా. మా ఆయన అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు. ఇక ఒక వారం రోజులు అలా లీవ్ పెట్టామనుకోండి, ఆయనకి వర్క్ ఉంటుందే, ఉండదు. ఆయన చెయ్యకపోయినా ఇబ్బందులు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను. కానీ ఆయనకి అది వదులుకోవడం ఇష్టం లేదు. ఓకే. ఇంకా ఏం చెప్తాం చెప్పండి దాని గురించి. ఇప్పుడు నాకు స్టిల్ ఇప్పటికీ కామెంట్స్ ఏమని వస్తాయి తెలుసా, నువ్వు బాగా సంపాదిస్తున్నావు, మంచిగా ఉన్నావు, నెలకి ఇంత వస్తున్నాయని అప్పుడు చెప్పేదాన్ని కదా, ఇంత సంపాదిస్తున్నా అంటున్నావు కదా, మీ ఆయన ఎందుకు పనికి పంపిస్తున్నావు అని. ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం, నీళ్ళు తాగించగలమా? తాగించలేము. ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన చేస్తాడు. ఇంట్రెస్ట్ లేనిది నేను బలవంతం మీద. ఇప్పుడు ఆయన కూడా ఛానల్ పెట్టాడు, ఒక 30,000+ వచ్చారు సబ్స్క్రైబర్స్. ఆయనకి కుదరట్లేదు వీడియోస్ చేసేకి, మంచి రీచ్. అసలు పెడతానే ఎవరికండి lakhs లో వ్యూస్ వస్తాయి, ఓకే. అంటే నార్మల్ పీపుల్స్ కి నేను చెప్పేది, ఎవరికి రావు. కానీ ఆయన మంచిగా కుకింగ్ వీడియోస్ చేయొచ్చాను, కానీ ఆయనకి ఆ కుకింగ్ వీడియోస్ ఇష్టం ఉండదు బేసిక్ గా చెప్పాలంటే. ఫన్ కంటెంట్ చేయాలని, అది నాకు రాదు. ఓకే. నేను ఇప్పుడు చెయ్యాలంటే నాకు రావాలి కదా, దాని గురించి తెలుసుకోవాలి ఫస్ట్. అందుకే కొన్ని రోజులు ఆపున్నా, చూద్దాం నెక్స్ట్ ఆపేసి మంచిగా ఆయన చేత చేపిద్దాము అని చెప్పేసి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ అప్పుడు అన్న వాళ్ళే, ఆ భర్త పొలానికి పోయి ఇంతలా కష్టపడి సంపాదిస్తుంటే ఇది టింగు టింగు అని వీడియోలు చేసుకుంటుంది అని చెప్పి చాలా అన్నారు. కానీ ఇప్పుడు మా ఊర్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయో. అవునా? ఓకే. మిమ్మల్ని చూసి వచ్చారా? అంతేగా, ఇంకా అప్పుడు నన్ను అన్న వాళ్ళ పిల్లలు కూడా పెట్టున్నారు. అలా ఎలా పెడతారు మరి, అలా ఎందుకు పెట్టారు మరి, అది తప్పు కదా, ఎలా చేస్తున్నారు మరి. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది, కానీ మనం బయటకు కనిపించము అనమాట. ఏం బాగున్నావు అంటే బాగున్నావు అంతే. కానీ అప్పుడు అన్న మాటలన్నీ ఇలా వస్తాయి, వాళ్ళు ముందుగానే వచ్చారంటే లోపల శృతి హాసన్ లాగా వెళ్ళి కొట్టేసినట్టు నేనే ఫీల్ అయిపోతా. దీనికి లవ్ మ్యారేజ్ కి సంబంధం ఏంటి? ఎందుకు చేసుకోకూడదు? అంటే నేనేదో లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తున్నట్టు కాదు ఇక్కడ. అదే చెప్తున్నా, ఎవరి సపోర్ట్ ఉండదు. ఏ చావైనా మీరే చావండి. మీ అమ్మ వాళ్ళు కూడా అలానే అనేవారు? అమ్మ వాళ్ళు ఏంటి, అందరూ అంటే ఇంకే సంబంధం లేదు, వాళ్ళతో చేసుకుంది కదా అనుభవించండి అనే టైపే ఇంకెవరైనా. ఇప్పుడు మనం విన్నామా వాళ్ళ మాట, వినలేదు. మీరు బయటికి వెళ్ళిపోయి చేసుకున్నారా? లేదు లేదు, ఒప్పించి చేసుకున్నాంలే. మరి ఇంకేంటి, ఒప్పించే కదా చేసుకున్నారు. ఒప్పించి అంటే ఇష్టం లేదు వాళ్ళకి. నేను సూసైడ్ చేసుకొని మామూలుగా అవ్వలేదు మరి. సూసైడ్ లాగా వెళ్ళారా? ఊరికే ఎందుకయింది పెళ్లి, అంత చేస్తే అయిందనమాట. అందరికి తెలిసిపోయి ఈ పిల్ల ఒప్పుకోదులే అని చెప్పేసి చాలా చేసాం. చేసి యుద్ధాలే చేశారు అప్పట్లో. శంభో శివ శంభో శివ శివ. మరి అలా పరిగెత్తడాలు అలా లేవు, కానీ సూసైడ్ చేసుకోవడాలు మాత్రం ఉన్నాయి. అలా చేసుకొని అలా ఒప్పించుకొని ఏదో అలా చేసుకున్నాం. కానీ ఆ లవ్ మ్యారేజ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, మన ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందని మన పేరెంట్స్కి చెప్పలేం. బేసిక్గా నేను చెప్పేదాన్ని కాదు, వాళ్ళు హెల్ప్ చేయలేదంటే ఎలా చేస్తారు, నేను చెప్పేదాన్ని కాదు. ఓకే. వాళ్ళు కూడా ఉన్నాయో లేవో అని కనుక్కునే వాళ్ళు కాదు, రెండూ లేదు. ఓకే. చేసుకుంది చూసుకుంటది అనే టైప్ అన్నమాట. ఇప్పుడు నేను కూడా అయ్యో చెప్తే నా ఇష్ట ప్రకారం చెప్పాను కదా, నా ఇష్ట ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇంకా నువ్వే చేసుకున్నావు కదమ్మా, నువ్వే అనుభవించి అంటే నేనేం చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇంట్లో ఉన్నా లేకపోయినా అసలు ఏమి చెప్పే, తిండికి ఎటువంటి లోటు లేదు. కాకపోతే మనం మంచిగా బతకాలంటే ఉండాలి కదా, అది మాత్రం నేను చాలా మిస్ అయ్యా అప్పట్లో. స్టిల్ ఇప్పుడైతే నాకు అలాంటి లోటు లేదు. లోటు లేదు కానీ తినడానికి టైం లేదు. అక్కడ తినడానికి లోటు లేదు, తింటా ఉన్నారు ప్రశాంతంగా. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, బాగా సంపాదిస్తున్నారు, తినడానికి టైం లేదు మీకు, ఒక్క పూట తింటున్నారు. బేసిక్గా మా ఆయనకి నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో సన్నగా, అలా ఉంటే ఇష్టం. నేను సన్నగా ఉండేదాన్ని, కొంచెం మంచిగా హెయిర్, లాంగ్ హెయిర్ అట్లా ఉండేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు మా ఆయన అలా ఉండమంటారు, కానీ ఫుడ్ మాత్రం తినకుండా ఆపకూడదు. ఫుడ్ తింటూ అలా ఉండాలి. ఎలా ఉంటారు? ఓకే.
సో అది నాకు చాలా టఫ్ అయిపోయింది కొన్ని ఇప్పుడు రోజులు. మీకు తెలుసా ఆవిడ బ్లాక్ కాఫీ కూడా తాగుతున్నారు. నేను ఇద్దరు తాగలే, వాళ్ళని వీడియో తీసి అది అక్కడక్కడే పెట్టేసిన. నేను బ్లాక్ కాఫీ తాగుతున్నా. ఓకే. డైట్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా రిజల్ట్ ఉంటది. మార్నింగే బ్లాక్ కాఫీ గాని తాగితే. హ్మ్. నేను మార్నింగ్ టిఫిన్ తిన్నా కాబట్టి, మధ్యాహ్నం ఎప్పుడో తింటాను కాబట్టి అది పొట్టలో ఉంటది అలా పడేస్తే. అలా కవర్ చేస్తుంది. కవర్ చేస్తే ఆకలి అంత హెవీ కాకుండా. బట్ మంచిగా. హెల్త్ జాగ్రత్త అండి. ఇది ఇప్పుడు మీకు బానే ఉంటది ఉంటది గానీ నిజమే. దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కానీ చూడాలి. సంపాదనలో పడ్డారు ఇప్పుడు. ఆ అవును. సంపాదన విలువ తెలుసు తెలుసు కాబట్టి. కాబట్టి. కానీ దాంతో పాటు అవును. ఏ రోజైతే మీరు బెడ్ మీద పడతారో ఏం కనిపించవు మీకు. మీరు ఎంత సంపాదించారో అవన్నీ ఖర్చు పెట్టాల్సొస్తది. ఖర్చు అలాంటి పెట్టాలి. రోజు అవును. రాకుండా చూసుకోండి. అవును. హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ 2 క్వెషన్స్ మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను. ఆ! మిమ్మల్ని కూడా అడుగుతాను. మీ లైఫ్‌లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మొమెంట్ ఏంటి పావని గారు ఇప్పటి వరకు? మా ఆయన్ని పెళ్లి చేసుకోవడం. ఇది చెప్పకపోతే ఫీల్ అవుతడు. ఇలా ఈ డైలాగ్ ఏంటండి లాస్ట్‌లో మళ్ళీ? ఇది చెప్పకపోతే మళ్ళీ ఫీల్ అవుతడు. ఐ లవ్ యూ బుజ్జి అని చెప్పిన. పాపం అండి. ఆయన ఫీల్ అవుతారు వెంకీ గారు. లేదు, బేసిక్‌గా నాకు చాలా ఇష్టం. నేను ఎంత గొడవ పడినా, ఎన్ని మాటలన్నా ఆయన లేకుండా నేను ఉండలేను అస్సలు. అవునా? అస్సలు ఉండలేను. అందుకే కదా! చాలా, చాలా ఇష్టం. ఎందుకంటే నిజం చెప్పనా? హ్మ్. మనకి ఒక హస్బెండ్ అండ్ వైఫ్‌కి ఒక్కరు కరెక్ట్‌గా లేకపోయినా అవతల వాళ్ళు చాలా డిప్రెషన్‌లోకెళ్తారు. అవును. చాలా అంటే ఇంకే పని చేయలేరనమాట. ఒకరు లో అవుతున్నారంటే ఎవరో ఒకరు కారణమై ఉంటారు. హస్బెండ్ అయినా కారణమై ఉండాలి. హస్బెండ్ లో అవుతుంటే వైఫ్ అయినా కారణమై ఉండాలి. కారణమయ్యుండారు. ఖచ్చితంగా అది మాత్రం చెప్పగలను. నేను ఎవరికైనా ఒకటే చెప్తా. మీ ప్రాబ్లమ్స్‌ని ఎట్లా చెప్పాలి? సాల్వ్ చేసుకునే దానికి చూడండి. మీరే సాల్వ్ చేసుకోండి. అవును. సాల్వ్ చేసుకునేదానికి చూడండి. కొన్ని నేను చెప్తాను గానీ అది కూడా నా వల్ల కాదు. హ్మ్. బేసిక్‌గా నేను చెప్పాలంటే. కానీ కరెక్ట్ అయితే అదే. ఎవరికీ చెప్పకూడదు. హ్మ్. మీరే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేవి కూడా పెద్దగా అయిపోతాయి. నిన్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' అని సూర్య గారి మూవీ ఒక ట్రైలర్ వచ్చుండే. దాంట్లో ఓకే. ఒక డైలాగ్ ఉంటది. ఓకే. అందరూ ఎందుకు విడిపోతారు గొడవయ్యాక అంటే, గొడవ పడడం వల్ల గాదు. అందరూ గొడవ పడ్డాక ఎలా మాట్లాడుకోవాలో తెలియక అని. తెలియక. అవును. హ్మ్. బేసిక్‌గా మేము ఈ మధ్య ఇంతకు ముందయితే ఏంటంటే హ్మ్. నేను చాలా అంటే చాలా బాధపడేది ఒక విషయం ఉంది చెప్తాను. ఓకే. బాధని చెప్పను. అది కొంచెం భయంగానే ఉంటది. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు హ్మ్. నేను మా వారు గొడవ పడితే నేను అలిగేదాన్ని. ఓకే. గొడవ పడేదాన్ని గట్టిగా. ఏదైనా మాట్లాడినా నాదే పై చెయ్యి ఉండేది. హ్మ్. ఏడ్చేదాన్ని, అలిగేదాన్ని. మా వారే వచ్చి మాట్లాడేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. ఓకే. నిజం చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు ఏదన్నా చిన్న చిన్న గొడవలయినా కానీ, నాది ఒకవేళ అరిసినా ఇలా డౌన్ అయిపోతాడనమాట. కుక్క పిల్లలాగా ఇలా ముడుచుకెళ్ళిపోతా. ఆయనదే ఉంటది పై చెయ్యి లాస్ట్‌కి. ఆయన చెప్పిందే నెగ్గద్ది. హ్మ్. కానీ ఒక సిట్యుయేషన్‌లో అరిచుండొచ్చు. అరిచినా నాదుండదు పై చెయ్యి. ఆయనదే ఉంటది. హుహు. నేను తగ్గాల్సిందే. హ్మ్. ఎందుకంటే ఒక భయం అనేది వచ్చేసింది వైషు. సంపాదిస్తున్నావు కదా! ఆ హ్మ్. పొగరనేది నువ్వు నీకు సంపాదిస్తున్నావు గాబట్టి నీ మొగుడు నీకు తక్కువైపోయాడా అనే అనే మాట డైలాగ్. ఎవరన్నా పర్లే. హ్మ్. ఆయనకి రాకూడదు. ఆయనకి ఆ ఫీలింగే రాకూడదు. రాకూడదు. సో, హ్మ్. అది నేను ఒకవేళ అలిగినా గాని ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకొని నేనే ఎళ్లి మాట్లాడతా. హ్మ్. నేనే తగ్గుతా. ఇప్పుడు ఇలా అయిపోయిందనమాట. ఈ యూట్యూబ్ నాకంత భయపెట్టేసింది. ఏం అయ్యో! చేద్దాం? ఇంతకుముందు అస్సలు తగ్గేదాన్ని గాదు. నాదే పై చెయ్యి ఉండేది. హ్మ్. అలిగానంటే వచ్చి బతిమలాడి అన్నం పెట్టిందాక అస్సలు ఒప్పుకోను. ఇప్పుడు నేనే తినులే బుజ్జి, తినులే బుజ్జి అని నేనే బతిమలాడుకుంటా అనమాట. ఓకే. రివర్స్ అయిపోయింది. ఏం అదేలెండి. చేద్దాం? అలానే ది మోస్ట్ సాడెస్ట్ మొమెంట్ ఏంటి? హౌస్ లేకపోవడం. హౌస్ లేదని కారణంగా మేము ఊర్లో నుంచి వచ్చేయడం. హౌస్ లేదని వచ్చేసారా మీరు? ఓకే. బెంగుళూరు నుంచా? లేకపోతే మా విలేజ్ నుంచి. నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం వైషు. హ్మ్. చాలా అంటే చాలా. ఎందుకంటే ఆ ఎమోషన్స్ గాని, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న కూర్చొని మాట్లాడుకునేవి గాని నాకు అంటే అక్కడ పెరిగిందాన్ని గదా! హ్మ్. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అసలు బయటికెళ్ళేదానికి కూడా తీరిక లేదు. నలుగురిలో మాట్లాడేదానికి లేదు. సరిపోతుంది మన లైఫ్ మనకి. హ్మ్. కానీ ఆ రోజులు తలుచుకుంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు ఇల్లు లేని కారణంగా ఏదైనా ఫెస్టివల్ వచ్చినా ఎవరు పిలుస్తారా మనల్ని? ఓకే. ఈ పాయింట్ బేసిక్‌గా చాలా మందికొస్తది. ఎవరు హ్మ్. పిలిస్తే మనం వెళ్ళాలి? హ్మ్. అంటే ఆలోచించి అసలిది చెప్పకూడదో, చెప్పొచ్చో నాకు తెలీదు. పిలుస్తారు ఖచ్చితంగా. కానీ ఎవరు పిలుస్తారా అని వెయిట్ చేసే విధానం ఉంది చూడు. అది ఎంత పెయిన్‌ఫుల్ ఉంటదంటే పిలవకపోతే బాధుంటది చూడు. అది ఇంకా హ్మ్. భయంకరంగా ఉంటది. హ్మ్. పిలుస్తారు పిలవడానికేమో చాలా ఒక ఇల్లుండాలి. ఒక ఇల్లుండాలి. హ్మ్. ఎక్కువ టైం ఏం పట్టదు.
కానీ కట్టి ఒక ఛాన్స్ చూపిస్తా. వస్తే డబ్బులు బాగా సంపాదించేసారు, అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టే ఛాన్స్ వచ్చింది. సిటీలో ఇల్లు కట్టుకుంటారా? ఊర్లో ఇల్లు కట్టుకుంటారా? 2 కట్టుకుంటా. ఆ! అంతలా సంపాదిస్తే ఈ సిటీలోనే కట్టుకుంటే విలేజ్‌లో మరీ అంత పెద్దదని చెప్పను విలేజ్‌లో. ఐ మీన్ నాకు ఏమంటారు అప్పుడప్పుడు మేము పోయి ఉండేకి. హ్మ్. అలా కట్టుకుంటా అన్నమాట. సిటీలో మంచిది కడతా. సిటీలో మంచిది కడతారు. కట్టాలనే కోరిక. చూద్దాం ఎలా ఉంటదో నాకు తెలీదు. ఏ దిష్టి తగలకుండా మంచిగా ఉంటే హ్మ్. మంచిగా ఉంటుంది. యూట్యూబే ఇచ్చింది మీకు ఈ ఈ ప్లాట్‌ఫార్మ్. ధైర్యం. ఈ ధైర్యం. నేను సంపాదించి కట్టగలను ఇల్లు. ఎప్పుడు ఆడపిల్ల నేను ఇది చెయ్యలేనేమో అని అనుకోకూడదు వైషు. హ్మ్. ఏదైనా చేసి చూపిస్తా. హ్మ్. నాకెవరైనా అంతెందుకు మా ఆయనే అంటాడు. హ్మ్. ఇది నీ వల్ల కాదులే వదిలేయి అని చెప్పేసి. కానీ నేను ఖచ్చితంగా ఎప్పుడు నువ్వు తగ్గేది లేదు ఏం లేదులే అంటాడు. కానీ నేను ఒక 6 కేజీస్ లాస్ అయ్యా. ఓహ్! వితిన్ 1 మంత్‌లో హ్మ్. 6 కేజీస్. సూపర్. కానీ అసలు ఎలా డైట్ ప్లాన్ ఆయనకి కూడా తెలియదు తిన్నా నేను చెప్పేస్తా అంతే. కానీ ఏదో ఒక చిన్న లైట్ ఫుడ్ ఏదైనా తీసుకుంటాను. ఎక్కువ ఆకలైనప్పుడు. నువ్వు చేయలేవు అంటే నేను అది చేసి చూపించిన దాకా నాకు నిద్ర పట్టదు. హ్మ్. అదొక మెంటల్ అనుకో. అలాంటివి ఉండాలి కొన్ని సార్లు. అంత గట్టిగా మనం నిలబడితేనే కొన్ని కొన్ని పనులు మా జరుగుతాయి. వాళ్ళంటారు, "నీ లైఫ్‌లో డబ్బేనా ఇంకేం లేదా?" అని చెప్పేసి. హ్మ్. నా లైఫ్‌లో డబ్బే కావాలి. నాకింకే అసలు నా ఫ్యామిలీ, డబ్బు. నాకింకెవ్వరు ఎట్టపోయినా నాకు సంబంధం లే. హ్మ్. ఫ్యామిలీ ఉండాలి. వాళ్ళని మంచిగా ఎటువంటి లోటు లేకుండా వాళ్ళకి నేను చూసుకునేంత డబ్బు నా దగ్గర ఉండాలి. అదొక్కటే నా కోరిక ఇప్పుడు వైషు. 2 చేతులా సంపాదిస్తున్నారా? ఇంకొక 2 చేతులున్నా బాగుండు అనిపిస్తది.